దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మోటార్ సైకిల్ కంపెనీ హీరో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ విస్తరణ పైన ఫోకస్ పెట్టింది. ఒకవైపు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ అవుతుంది. తిరుపతి సమీపంలో అంటే తిరుపతి జిల్లాలో సత్యవేడులో ప్లాంట్ ఏర్పాటుకి ప్రణాళికను రెడీ చేసుకుంది. ఇదే క్రమంలో శ్రీ సిటీలో ఆల్రెడీ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి హీరో మోటార్ కార్పొరేషన్ ఇప్పుడు తన సామర్థ్యాన్ని డబుల్ చేసే పనిలో నిమగ్నమైంది. దాదాపు 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది 2027 నాటికి. అంటే ఆల్మోస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థల ఆపరేషన్స్ కంప్లీట్ చేసుకొని మార్కెట్లోకి తమ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చే నాటికి హీరో సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అప్రూవల్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది కొత్త ప్లాంట్కి సంబంధించినటువంటి అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం. ఇది కంప్లీట్గా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్గా మారబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి, కానీ వాటిని ఆల్మోస్ట్ డబల్ చేయాలనేటువంటి ఆలోచనతో హీరో మోటార్ కార్పొరేషన్ ఉంది. ఒకసారి చూద్దాం. హీరో గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రపంచంలోనే వరల్డ్స్ నెంబర్ 1 2 వీలర్ మేకింగ్ అనమాట. మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ 25 ఇయర్స్ నుంచి నంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రపంచంలోనే ద్విచక్ర వాహనాల తయారీలో 25 ఏళ్ళ నుంచి నంబర్ 1 పొజిషన్లో ఉంది ఈ హీరో సంస్థ. సో ఈ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దీనికి ఉన్నటువంటి కస్టమర్ బేస్ని దృష్టిలో పెట్టుకుని మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా వీడా మోడల్ తీసుకొచ్చింది. కంప్లీట్గా బ్యాటరీ ఎనర్జీ బైక్స్ అనమాట ఇవి. సో వీటి ఉత్పత్తి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్ సామర్థ్యాన్ని డబల్ చేయాలని చెప్పని హీరో కార్పొరేషన్ డిసైడ్ చేసింది. అందులో భాగంగానే చాలా మార్పులు తెస్తుంది. ఇది వీడా వెహికల్స్ సంబంధించినటువంటిది. హీరో మోటార్ కార్పొరేషన్ ఈవీ స్కూటర్ కెపాసిటీ యాక్సలరేట్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ రెడీనెస్, దీనికోసం ఈ 1500 కోట్ల రూపాయల పెట్టుబడి 2027 నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లో ఆ నంబర్ 1 పొజిషన్ని రిటైన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం వీడా ఈవీ వాల్యూమ్స్ అంటే గ్రూ 2.5x 2.5 రెట్లు పెంచాలని 2026లో డిసైడ్ చేసింది అనమాట. ఈవీ కెపాసిటీ ఇంక్రీజ్ ఫ్రమ్ 15,000 to 25,000 యూనిట్స్ పర్ మంత్. నెలకి 25,000 వాహనాలు తయారు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ కెపాసిటీ బీయింగ్ డబుల్డ్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అట్ శ్రీ సిటీ ప్లాంట్ టు బి డబుల్డ్. 2 సామర్థ్యానికి 2.5 రెట్ల సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలానే మార్కెట్ సిస్టమ్ని కూడా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్లో స్టెబిలైజ్ చేయడం కోసం 700 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. సో మొత్తానికి హీరో మోటార్ కార్పొరేషన్ నిజంగా మోటార్ సైకిల్స్ మేకింగ్లో హీరోగా నిలబడింది అనేటువంటి గుడ్ విల్ ఉంది. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అయ్యి దేశవ్యాప్తంగా సప్లై అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలని, ఆల్రెడీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం దేశవ్యాప్తంగా విశేషంగా పెరిగింది. నిన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోమంటే ఆలోచించి చూసేటువంటి కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏకంగా క్యూ లైన్లో ఉండేటువంటి పరిస్థితి. 2 నుంచి 4 నెలల వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. అంటే 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, 2 నుంచి 4 నెలల వరకు వెయిటింగ్ లిస్ట్ వచ్చే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి ఇంధన వనరులతో నడిచేటువంటి వాహనాలు ఇప్పుడు నడపడం చాలా కష్టం. ఇలాంటి యుద్ధ సంకేతాలు వచ్చినప్పుడు మరింత కష్టం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. హీరో కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ తయారు చేయడం పైన ఆ ఎకో సిస్టమ్ని అక్కడ డెవలప్ చేయబోతున్నారు. సో ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. ఆ విధంగా చూస్తే హీరో మోటార్ సైకిల్స్ తన సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా దేశం మొత్తానికి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు సప్లై చేయబోతుంది. ఖచ్చితంగా ఇది శ్రీ సిటీ ఇప్పుడున్నటువంటి తిరుపతి జిల్లా పరిధిలో ఎంప్లాయ్మెంట్ను కూడా పెద్ద ఎత్తున క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఇప్పుడు ప్రతిపాదనలు పంపించింది. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రాగానే ప్లాంట్ విస్తరణ పనులు మొదలు పెడతారు. 2026 ఎండింగ్ నాటికి ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ ఉన్న ప్లాంట్, ఆపరేషన్లో ఉన్న ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటిది కాబట్టి ఏడాదిలోపు కంప్లీట్ చేయొచ్చు. 2027 నాటికి 2.5 రెట్ల సామర్థ్యానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు హీరో కంపెనీ చేస్తోంది.